గాంధీ బొమ్మ తీసేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అసలు ఏంటి సార్ ఇది? ఇది టోటల్ మన్రేగా పేరు చేంజ్ చేసేస్తున్నారు. చేసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ పెట్టినారు. రామ్జీ పేరుతో మాకు ఏం ప్రాబ్లం లేదు. రామ్జీ దేవుడు పూజిస్తాం, ఆదరిస్తాం. అండ్ బీజేపీకి కూడా మహాత్మా గాంధీతో ప్రాబ్లం లేదు. బీజేపీకి ప్రాబ్లం గాంధీ పరివార్తో. మన్రేగా లార్జెస్ట్ స్కీమ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆ లార్జెస్ట్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ కంట్రీలో గాంధీ పేరు వస్తే గాంధీ పరివార్ కి పొలిటికల్ బెనిఫిట్ అవుతుంది, కాంగ్రెస్ కి పొలిటికల్ బెనిఫిట్ అవుతుంది. కాంగ్రెస్ కి ఫినిష్ చేయాలి, గాంధీ పరివార్ కి ఫినిష్ చేయాలి. ఆ ఐడియాలజీలో మహాత్మా గారి పేరు చేంజ్ చేస్తున్నారు. మహాత్మా గాంధీతో బీజేపీకి ప్రాబ్లం లేదు, గాంధీ పరివార్తో ప్రాబ్లం. దట్స్ ఆల్. సో స్ట్రైట్ గా బీజేపీకి చెప్తున్నాం, 130 years old పార్టీ, గాంధీ పరివార్ దేశం కోసం ప్రాణం అంకితం చేస్తున్నారు. వీళ్ళు ఫినిష్ గారు, మీరు ఈ ప్రయత్నం చేయకండి, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. బిల్ మీరు పాస్ చేస్తున్నారు, మీ దగ్గర మెజారిటీ ఉన్నది. బిల్ పాస్ చేసేసారు కదా ఆల్రెడీ. నో ప్రాబ్లం. మేము పబ్లిక్ దగ్గర పోతున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం. ఈ మహాత్మా గాంధీ ఎందుకు పేరు చేంజ్ చేస్తున్నారు? గాంధీ పరివార్ తో ప్రాబ్లం, కాంగ్రెస్ తో పరివార్ ప్రాబ్లం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్పినారు. ఆ డెవలప్మెంట్ చేయండి. ఈ మొత్తం ఫాల్తున్న పనుల మీద మీరు టైం వేస్ట్ చేసుకొని మొత్తం పార్లమెంట్ టైం వేస్ట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ కి ఫినిష్ చేయాలి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ పేరు ఫినిష్ చేయాలి అని ప్రయత్నం, అంతే. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం, పబ్లిక్ దగ్గర పోవాలి. బిల్ పాస్ అయింది, రోల్ బ్యాక్ అది కాదు, సింపుల్. కానీ పబ్లిక్ కి టోటల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పబ్లిక్ కి అవాయిడ్ చేయాలి. ఎందుకు వీళ్ళు చేస్తున్నారు? గాంధీ పరివార్ మీద వీళ్ళకు ఎందుకు కషి? కాంగ్రెస్ కి ఫినిష్ చేయాలి. మొన్నటి నుంచి చూస్తున్నాము, అంటే రాహుల్ గాంధీ పేరు ఇవన్నీ వినిపిస్తున్నాయి, మీరు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటికి మీరు ఎలా సమాధానం చెప్తారు? పబ్లిక్ దగ్గర పోతాం, అల్టిమేట్లీ పబ్లిక్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, అంతే. పబ్లిక్ దగ్గర పోతాం, పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎట్లైనా కాంగ్రెస్ పవర్ లో వస్తుంది, రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. ఇది ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ వాళ్ళకు తెలుసు. ఇప్పుడే మోదీ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ కానీ ఛాన్స్ లో విన్ అయినారు. సో వాళ్ళకు తెలుసు నెక్స్ట్ టైం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, రైట్, ఇండియా అలయన్స్ గవర్నమెంట్. సో వీళ్ళు ఎట్లా మాకు ఫినిష్ చేయాలని ప్లానింగ్ తో పోతున్నారు.